సత్య న్యూస్. నేను స్రవంతి. ముందుగా హెడ్లైన్స్. ఇందిరమ్మ ఇండ్ల కోసం ప్రజాపాలన మీ సేవా కేంద్రాలలో దరఖాస్తు చేసుకోవచ్చని సూచించిన జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి. వేడుకల పేరుతో ప్రజా జీవనానికి భంగం కలిగిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించిన జిల్లా ఎస్పీ సన్ప్రీత్ సింగ్. 1.12 కోట్లు విలువ గల 449 కేజీల గంజాయిని కాల్చివేసిన భద్రాచలం ఎక్సైజ్ పోలీసులు. ప్రస్తుతం సేకరిస్తున్న విరాళాలపై పారదర్శకంగా లెక్కలు చెప్పాలని డిమాండ్ చేసిన మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కర్ర వెంకటయ్య. ఆలేరు పట్టణ కేంద్రం నుంచి నల్గొండలో జరుగుతున్న మహాసభకు బయలుదేరిన సిపిఐ జిల్లా నాయకులు. ఏబీవీపీ 43వ రాష్ట్ర మహాసభలు విజయవంతం చేయాలన్న ఏబీవీపీ నల్గొండ జిల్లా కన్వీనర్ జినుకుంట్ల జయేందర్. సోషల్ మీడియా ద్వారా చాలా వాస్తవ విషయాలు వెలుగులోకి వస్తున్నాయన్న తెలంగాణ ప్రెస్ అకాడమీ చైర్మన్ కల్మకోలన్ శ్రీనివాస్ రెడ్డి. యాదవులకు జిల్లాలో సముచిత స్థానం కల్పించాలన్న అఖిల భారత యాదవ మహాసభ జిల్లా అధ్యక్షులు ముచ్చట్లు ఏడుకొండల యాదవ్. మైనార్టీలకు వారి జనాభా నిష్పత్తిలో రాజకీయ సామాజిక ప్రాతినిధ్యం కల్పించాలన్న హఫీజ్ పీర్ ఖాలిద్ అహ్మద్ సాబీర్. చోరీలకు పాల్పడుతున్న అంతర్జిల్లా నిందితులని అరెస్ట్ చేసిన నల్గొండ జిల్లా పోలీసులు. ముగ్గులు వేసి నిరసన తెలిపిన సమగ్ర శిక్ష మహిళా ఉద్యోగులు. పోలీస్ నిబంధనలను పాటించాలన్న గుండాల ఎస్ఐ డి సైదులు. ఇథనాల్ ఫ్యాక్టరీ నిర్మాణాన్ని ఆపి అనుమతులు రద్దు చేయాలన్న కొత్తపల్లి శివకుమార్. యాదాద్రి కాలసర్ప దేవాలయంలో చివరి అమావాస్య పూజలు. గాలి రవికుమార్ గౌడ్ ఆధ్వర్యంలో ఘనంగా తేలుకుంట్ల చాణక్య జన్మదిన వేడుకలు. ఇప్పుడు బులెటిన్ డీటెయిల్స్ చూద్దాం. ప్రజాపాలన దరఖాస్తుల స్వీకరణ సందర్భంగా ఇందిరమ్మ ఇండ్ల కోసం దరఖాస్తు చేయని వారు ప్రస్తుతం ఎంపీడీఓ మున్సిపల్ కమిషనర్ కార్యాలయాల్లో ఏర్పాటు చేసిన ప్రజాపాలన మీ సేవా కేంద్రాల్లో దరఖాస్తు చేసుకోవచ్చని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి తెలిపారు. ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా సోమవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో కలెక్టర్ ప్రజల వద్ద నుండి ఫిర్యాదులను స్వీకరించారు. ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా సోమవారం నల్గొండ జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి ప్రజల వద్ద నుండి ఫిర్యాదులను స్వీకరించారు. అనంతరం జిల్లా అధికారులతో వివిధ అంశాలపై ప్రజాపాలన దరఖాస్తుల స్వీకరణ సందర్భంగా వివిధ కారణాల వల్ల కొంతమంది ఇందిరమ్మ ఇళ్ల కోసం దరఖాస్తు చేసుకోలేదని, అలాంటి వారు ఇప్పుడు సంబంధిత ఎంపీడీఓ కార్యాలయంలో లేదా మున్సిపాలిటీకి చెందిన వారైతే మున్సిపల్ కమిషనర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రజాపాలన మీ సేవా కేంద్రాలలో దరఖాస్తు చేసుకోవచ్చని ఆమె తెలిపారు. ఇందిరమ్మ ఇండ్ల సర్వే కార్యక్రమాన్ని వేగవంతం చేసి ప్రభుత్వం నిర్దేశించిన ఈ నెల 31 లోపు సర్వేను పూర్తి చేసే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలని, సర్వే చివరి దశకు చేరుకున్నందుకు జాగ్రత్తగా నాణ్యతగా ఉండేలా చూడాల్సిన అవసరం మండల ప్రత్యేక అధికారులపై ఉందని ఆమె చెప్పారు. సర్వే నాణ్యతపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించాలని అన్నారు. ఇప్పటి వరకు జిల్లాలలో ఇందిరమ్మ ఇండ్ల సర్వేను బాగా చేయడం పట్ల ఆమె మండల ప్రత్యేక అధికారులను, ఎంపీడీఓలను అభినందించారు. ప్రజావాణి ఫిర్యాదులను ఎప్పటికప్పుడే పరిష్కరించాలని, పెండింగ్లో ఉంచవద్దని అన్నారు. ముఖ్యంగా ఫిర్యాదుదారులు మళ్లీ తిరగకుండా ఫిర్యాదు పరిష్కారమై స్పష్టమైన వివరణ ఇవ్వాలని, పరిష్కారం అయ్యేలా ఉంటే తక్షణమే పరిష్కారం చేయాలని, లేనట్లయితే ఎందుకు పరిష్కారం కావడం లేదో ఫిర్యాదుదారునికి తెలియజేయవలసిన బాధ్యత జిల్లా అధికారులపై ఉందని అన్నారు. ఇదే పద్ధతిని డివిజన్, మండల స్థాయిలో సైతం ఫిర్యాదుదారులకు తెలియజేసి ఫిర్యాదులు పెండింగ్లో లేకుండా చూసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ జె శ్రీనివాస్, డిఆర్ఓ అమరేందర్, గృహ నిర్మాణ పీడీ రాజ్కుమార్, డిఆర్డీఓ శేఖర్ రెడ్డి,
జిల్లా అధికారులు ప్రజల వద్ద నుండి ఫిర్యాదులను స్వీకరించారు. నూతన సంవత్సర వేడుకలు నిర్వహించుకునేవారు జాగ్రత్తలు పాటించాలని, ప్రమాదాలకు దూరంగా ఉంటూ పిల్లలు, పెద్దలు అందరూ వారి ఇళ్లలో ఉత్సవాలు జరుపుకోవాలని జిల్లా వ్యాప్తంగా పటిష్ట పోలీస్ బందోబస్తుతో పెట్రోలింగ్, డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు ఉంటాయని, పోలీస్ వారి సూచనలు పాటించాలని జిల్లా ఎస్పీ సన్ప్రీత్ సింగ్ ప్రజలకు సూచించారు. సోమవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎస్పీ మాట్లాడారు. నూతన సంవత్సర వేడుకలు నిర్వహించుకునేవారు జాగ్రత్తలు పాటించాలి, ప్రమాదాలకు దూరంగా ఉంటూ పిల్లలు, పెద్దలందరూ వారి ఇళ్లలో ఉత్సవాలు జరుపుకోవాలని సోమవారం సూర్యాపేట జిల్లా ఎస్పీ సన్ప్రీత్ సింగ్ ప్రజలకు సూచించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీస్ శాఖ తరపున భద్రతా ఏర్పాట్లు చేయడం జరిగిందని తెలిపారు. డిసెంబర్ 31 రాత్రి వేడుకలు నిర్వహించుకునే నూతన సంవత్సర వేడుకల సందర్భంగా జిల్లా పోలీసు యంత్రాంగం మొత్తం ముఖ్యంగా పటిష్టమైన బందోబస్తు, నిత్యం పెట్రోలింగ్ నిర్వహించబడుతుందని తెలిపారు. పట్టణ, గ్రామీణ ప్రాంతాలలోనూ డ్రంక్ అండ్ డ్రైవింగ్ తనిఖీలు నిర్వహించబడతాయని, అలాగే ప్రజలకు ఇబ్బందులకు గురి చేసే విధంగా బహిరంగ ప్రదేశాలలో నూతన సంవత్సర వేడుకలను నిర్వహిస్తే వారిపై తగు చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. కేటగిరీస్లో మర్డర్ కేసెస్ దాదాపు 100% జిల్లాలో డిటెక్ట్ చేయడం జరిగినాయి. అట్లాగే కల్పోబిల్, హోమిసైడ్ కానీ, డెకోయిటీ కానీ ఇవన్నీ కూడా. రాబరీ కేసెస్లో కొంచెం తక్కువ ఉంది, వీటిలో కూడా వర్కౌట్ చేస్తున్నాం. అట్లాగే రేట్ ఇంక్రీజ్, ఇప్పుడు మనకి ఎక్స్ట్రా ఫోర్స్ కూడా వచ్చింది కాబట్టి జిల్లాలోని, సో వాళ్ళ ద్వారా మనం ఎక్కువ పెట్రోలింగ్ పెట్టుకుని డయల్ 100 కాల్స్ చూస్తే లాస్ట్ ఇయర్ 35,000 దాదాపు ఇట్లా కాల్స్ వచ్చినాయి. దాంట్లో ఎవరేజ్ రెస్పాన్స్ టైం 5 minutes ఉంది. ఈ సంవత్సరం 34,950 అంటే దాదాపు అంటే ఇంచుమించు 35,000 వరకు కాల్స్ వచ్చినాయి. దాంట్లో రెస్పాన్స్ టైం 6 minutes. ఇది అట్లా మీకు కనపడవచ్చు దట్ అది ఇంక్రీజ్ అయింది, కానీ అట్లా ఇంక్రీజ్ గురించి ఏం లేదు. ఈ ఇయర్ మనం టోటల్గా కరెక్ట్గానే టైమింగ్స్ రికార్డ్ చేయాలని దాని ప్రకారంగా చేసినాము. ఈ రేట్లో మొదలు పెట్టినాము. సో అందుకు ఇది 6 minutes అని యావరేజ్ రెస్పాన్స్ టైం ఇట్లా కనిపిస్తుంది. బేసికల్గా మనకి ముఖ్యంగా క్రైమ్స్ ఏమేమి కేటగిరీలో రిపోర్ట్ అవుతున్నాయి దాంట్లో చూస్తే మేజర్ కేటగిరీ ఉంది హార్ట్ కేసెస్, అంటే చిన్న చిన్న తగాదాలు, గొడవలు, ఒకరొకరు కొట్లాడడం చేయడం అట్లాంటివి. సో దాంట్లోది లాస్ట్ ఇయర్ 752 ఉండే, ఇప్పుడు 796 అయినాయి ఈ ఇయర్ రిపోర్టింగ్. అట్లాగే రోడ్ యాక్సిడెంట్స్ లో కూడా కొంచెం మనకి ఇంక్రీజ్ అయింది. లాస్ట్ ఇయర్ 573 ఉండే, ఇప్పుడు ఈ ఇయర్ 609 రిపోర్ట్ అయినాయి. క్రైమ్ అగేన్స్ట్ ఉమెన్ ఇది దాదాపు అంతే ఫిగర్ ఉంది, జస్ట్ మైనర్ ఇంక్రీజ్ ఆఫ్ 4 is there. లాస్ట్ ఇయర్ 553, ఈ ఇయర్ 557 ఉంది. ఎక్సైజ్ కేసెస్ లాస్ట్ ఇయర్ 512 ఉండే, ఇవి మేజర్ కాంట్రిబ్యూషన్ బికాస్ ఆఫ్ ఎలక్షన్స్ ఇవి అంతా చేయడం జరిగింది. ఈ ఇయర్ కూడా 434 కేసెస్ మనకి రిజిస్టర్ అయినాయి, ఇవి కూడా ఎలక్షన్ టైంలోనే ఎక్కువ చేయడం జరిగింది. మిస్సింగ్ కేసెస్ మనకి రిపోర్టింగ్ తగ్గింది, లాస్ట్ ఇయర్ 452 ఉండే, ఇప్పుడు 446 అయింది. ప్రాపర్టీ కేసెస్ అంటే దొంగతనాలు, ఇక్కడెక్కడ ఎవరితో పోతుంటే వాళ్ళ దగ్గర తీసుకోపోవడం, తీసుకెళ్ళడం, దీంట్లో మనం చూస్తే లాస్ట్ ఇయర్ 390 ఉంటే, ఇప్పుడు 536 అయింది. ఈ కేటగిరీలో ఇంక్రీజ్ ఉంది కాబట్టి దీంట్లో ఎక్కువ ఫోకస్ పెట్టుకొని నెక్స్ట్ ఇయర్ ఇవి క్రైమ్ రేట్ దీంట్లో తగ్గించడానికి ఎఫర్ట్స్ పెడతాము. చీటింగ్ కేసెస్లో చూస్తే ఇందులో లాస్ట్ ఇయర్ 304 ఉంటే, ఇప్పుడు 325 కేసెస్ రిజిస్టర్ అయినాయి. సైబర్ క్రైమ్ లో కొద్దిగా మన దగ్గర డిక్రీజ్ ఉంది, కానీ ఇది యాక్చువల్గా అది ఎఫ్ఐఆర్ కన్వర్షన్ రేట్ అని ఉంటుంది. మనకి టోటల్ వచ్చే పిటిషన్స్ లోని ఎఫ్ఐఆర్లు చేసినాం, అది కూడా నెక్స్ట్ చెప్తాను వస్తుంది. ఇది 231కి 205 అని. మనకి మొత్తం ఇండియాలోనే మీకు తెలుసు దట్ 1 జూలై నుంచి కొత్త చట్టాలు, క్రైమ్ చట్టాలు అనేది కూడా ఇంప్లిమెంటేషన్ జరుగుతుంది. మన దగ్గర కూడా 1 జూలై నుంచి చేస్తున్నాము. ఫస్ట్ ఎఫ్ఐఆర్ మన దగ్గర గరడేపల్లి పోలీస్ స్టేషన్లో అయింది. ఇప్పటి వరకు టోటల్ 3,513 ఎఫ్ఐఆర్స్ భారతీయ న్యాయ సంహిత కింద బిఎన్ఎస్ కింద నమోదు చేయడం జరిగింది. సో ఇంతకుముందు సైబర్ క్రైమ్ నుంచి మాట్లాడినాము. సైబర్ క్రైమ్ మనం చూస్తే లాస్ట్ ఇయర్ 844 పిటిషన్స్, అంటే మనకి ఇప్పటి క్రైమ్ ఇవి రిపోర్టింగ్ పోర్టల్ ఉంది NCRP అని, దాంట్లో రిపోర్టింగ్ చేస్తారు ఎక్కడెక్కడ ఎవరైతే మోసపడ.
భద్రాచలం ఎక్సైజ్ పోలీస్ స్టేషన్లో 24 కేసుల్లో పట్టుకున్నటువంటి 1.12 కోట్ల విలువ గల 449 కేజీల గంజాయిని ఖమ్మం డిప్యూటీ కమిషనర్ జనార్దన్ రెడ్డి ఆధ్వర్యంలో సోమవారం అసిస్టెంట్ కమిషనర్ గణేష్, భద్రాచలం సిఐ రసూల్ ఉన్నీసా బేగం ఆధ్వర్యంలో ఖమ్మం పరిధిలో ఉన్నటువంటి గోపాల్పేట్, తాళ్లపేట మండలాలలో ఏడబ్ల్యూఎం కన్సల్టింగ్ ప్రైవేట్ లిమిటెడ్లో గంజాయిని దహనం చేశామని అధికారులు తెలిపారు. భద్రాచలం ఎక్సైజ్ పోలీస్ స్టేషన్లో 24 కేసుల్లో పట్టుకున్నటువంటి 1.12 కోట్ల విలువ గల 449 కేజీల గంజాయిని ఖమ్మం డిప్యూటీ కమిషనర్ జనార్దన్ రెడ్డి ఆధ్వర్యంలో సోమవారం అసిస్టెంట్ కమిషనర్ గణేష్, భద్రాచలం సిఐ రసూల్ ఉన్నీసా బేగం ఆధ్వర్యంలో ఖమ్మం పరిధిలో ఉన్నటువంటి గోపాల్పేట్, తాళ్లపేట మండలంలో ఏడబ్ల్యూఎం కన్సల్టింగ్ ప్రైవేట్ లిమిటెడ్లో గంజాయిని దహనం చేశామని అధికారులు తెలిపారు. గంజాయిని కాల్చివేసిన సిబ్బందిని ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ వివి కమలాసన్ రెడ్డి అభినందించారు. యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి ఆలయ దివ్య విమాన గోపురం బంగారు తాపడం విరాళాలపై గత ప్రభుత్వం హయాంతో పాటు ప్రస్తుతం సేకరిస్తున్న విరాళాలపై పారదర్శకంగా లెక్కలు చెప్పాలని మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కర్రె వెంకటయ్య డిమాండ్ చేశారు. యాదాద్రి జిల్లా యాదగిరిగుట్ట బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో స్థానిక బీఆర్ఎస్ నాయకులతో కలిసి ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. యాదాద్రి జిల్లా యాదగిరిగుట్ట బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో స్థానిక బీఆర్ఎస్ నాయకులతో కలిసి ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కర్రె వెంకటయ్య మాట్లాడుతూ విమాన గోపురం బంగారు తాపడం పనుల్లో ఆలయ ఈవో తీరుపై అనుమానం కలుగుతోందన్నారు. 125 కేజీల బంగారంతో విమాన గోపురం బంగారు తాపడం చేయడానికి కేసీఆర్ సంకల్పిస్తే ఇప్పుడు ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం 60 కేజీల బంగారంతో నామమాత్రంగా తాపడం పనులు చేయాలని చూస్తుందన్నారు. గత ప్రభుత్వ హయాంలో ప్రజలను భాగస్వామ్యం చేస్తూ అనేక మంది ప్రజాప్రతినిధులు, భక్తుల నుండి భారీగా విరాళాలు సేకరించిందన్నారు. ప్రస్తుతం ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఆలయానికి వచ్చిన ఆదాయంతో తాపడం పనులు పూర్తి చేయాలని చూస్తుందన్నారు. ఆలయ ఈవో అధికార పార్టీకి అనుగుణంగా వ్యవహరిస్తున్నాడని ఆరోపించారు. నివృత్తి చేయాలి. ఎందుకంటే గతంలోనే 60-70 కిలోల బంగారం వచ్చిందని ప్రకటించింది. మరి ఈరోజు 60 కిలోల బంగారం రాలేదు. మరి కేసీఆర్ మేము ఎక్కడ కూడా దేవస్థానం డబ్బు తీయొద్దు, ఈ స్వర్గతాపనం చేయించడానికి మొత్తం భక్తుల దగ్గరనే వసూలు చేయాలి, భక్తులతో చేయించాలనే ఉద్దేశంతో కేసీఆర్ గారు ఆలోచన చేసిండు. 125 కిలోలతో చేయాలన్న ఆలోచన ఆయనకుండి మంచి ఉండాలి చేసిండు. మరి అలా మన గత తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి టెంపుల్ను ప్రపంచ చరిత్రలో నిలిచిపోవాలనే ఉద్దేశంతో 1,000 కోట్ల రూపాయలతోటి అభివృద్ధి చేశారు. మరి గవర్నమెంట్ పోయిన తర్వాత పుట్టలో సీమ జరిగినట్టు మరి కాంగ్రెస్ వాళ్ళు ఇటు ఈవో కలిపి మరి విమాన గోపురంకు స్వర్ణతాపడం మరి 60 కిలోలతోటి చేపియాలనే ఉద్దేశంతో వాళ్ళు మరి అందులో ఎంత బంగారం నొక్కేయాలనే ఉద్దేశంతో మరి విరాళాలు ఎంతమంది ఇచ్చిర్రు, ఎన్ని కిలోలు వచ్చింది, ఇంకెన్ని కిలోలు పడుతుంది అనేది ఎక్కడ కూడా లెక్కలు సరిగా చెప్పడం లేదు. కేసీఆర్ గారి సంకల్పం 125 కిలోలతోటి మరి 1000 సంవత్సరాలు ఉండే విధంగా తీర్చిదిద్దాలనే ఉద్దేశంతో అందరితోటి కూడా ఎక్కడ కూడా దేవస్థానం రూపాయి ఉండిలో నుంచి రూపాయి కూడా తీసుకోవద్దనే ఉద్దేశంతో అందరిని విరాళాలు అడిగి మరి అప్పటికే 60 కిలోల బంగారం వచ్చింది అని కూడా చెప్పినారు. మరి ఇప్పుడు ఎక్కడ ఏం లేదు, మళ్ళా దేవస్థానం డబ్బులే తీయాలి, ఎంతో కొంత ఇచ్చిరు కానీ ఎవరు కూడా ఇయ్యలేదని అన్ని దొంగ లెక్కలు చెప్తా ఉన్నాడు ఈవో గారు. అసలు
తెలంగాణ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మరి విరాళాలు ఎంతమంది ఇచ్చిర్రు, వాళ్ళ పేర్లు, ఎన్ని కిలోల బంగారం వచ్చింది, ఎన్ని కోట్ల రూపాయలు వచ్చింది, పేర్ల వివరాలతోటి ప్రెస్ నోట్ ఇచ్చుకుంటూ శ్వేతపత్రం విడుదల చేయాలి. అదేవిధంగా మరి 60 కిలోల బంగారంతో చేపిస్తున్నామని చెప్పారు. కానీ ఆ చేపిచ్చేది మరి 10 సంవత్సరాలు కూడా ఉండదు అని చెప్పి పెద్దలందరూ కూడా, భక్తులు కూడా అందరూ అంటా ఉన్నారు. భక్తుల శుభాకాంక్షలు తెలియజేస్తూ, మరి 2014 నుంచి కేసీఆర్ గారు యాదగిరి గుట్టను మరి 2000 కోట్లతో అభివృద్ధి చేస్తున్నప్పుడు ఆయన గర్భగుడి నుంచి పూర్తిగా యాదాద్రిని డెవలప్ పునర్నిర్మాణంలో భాగంగా మరి గర్భగుడిని బంగారు తాపడంతో తీర్చిదిద్దడం కోసం మరి ఆ రోజున ఆగమశాస్త్ర ప్రకారం 125 కిలోలతోటి బంగారు తాపడం చేయాలని మరి ఆయన నిర్ణయం తీసుకున్నాక భక్తులు కూడా స్వచ్ఛందంగా ముందుకొచ్చి దాదాపు 60 నుంచి 70 కిలోల బంగారం మరి అటు కేసీఆర్తో పాటు మంత్రి మల్లారెడ్డి గారు కానీ, వ్యాపారవేత్తలు, రాజకీయ నాయకులు, భక్తులు అనేక రకాలుగా మరి 70 కిలోల వరకు ఈ రోజున బంగారం మరి దేవునికి సమర్పించుకున్నారు. ఆ 120 కిలోల్లో 70 కిలోలు వచ్చినప్పుడు మిగతాది కూడా మరి ఈ లోపు కాంగ్రెస్ ప్రభుత్వం మారినాక, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక మరి ఇప్పటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు 2 సార్లు వచ్చినా కానీ ఒక్కనాడు కూడా దాని గురించి ఇక్కడ చర్చ లేకుండా మరి స్థానిక ఎమ్మెల్యే ఒక రోజు ప్రెస్ మీట్ పెట్టి మేము బంగారు తాపడం ఈ గతంలో తీర్మానించింది తప్పకుండా మేము బంగారు తాపడం చేస్తామని చెప్పిండు. కానీ మరి ఎంతవరకు బంగారం వచ్చింది, ఎవరెవరు ఇచ్చారు భక్తులు అనేది అది ఎక్కడ సమాచారం ప్రజలకు తెలియకుండా, భక్తులకు తెలియకుండా ఈ రోజున వాళ్ళ వరకు ఇంటర్నల్ గా మీటింగ్ పెట్టుకొని ఆ ఉన్న బంగారం ఎంత ఉంది, ఇంకెంత అవసరం ఉన్నది అనేది చెప్పకుండా ఈ రోజున 60 కిలోలు 50 కిలోలతోటి అని మేము రాగి మీద మరి బంగారు పూత పూసి వాళ్ళ గోపుర నిర్మాణం చేస్తున్నారు. ఇది ఖచ్చితంగా దీంట్లో యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రం నుండి సోమవారం నల్గొండలో జరుగుతున్న మహాసభకు సిపిఐ జిల్లా నాయకులు చెక్కా వెంకటేష్ ఆధ్వర్యంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు భారీగా బహిరంగ సభకు బయలుదేరారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రం నుంచి సోమవారం నల్గొండలో జరుగుతున్న మహాసభకు సిపిఐ జిల్లా నాయకులు చెక్క వెంకటేష్ ఆధ్వర్యంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు భారీగా బహిరంగ సభకు బయలుదేరారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ దేశంలో ఏ పార్టీకి లేని చరిత్ర కమ్యూనిస్టు పార్టీకే ఉందని కొనియాడారు. భారతదేశంలో సిపిఐ పార్టీ ఆవిర్భవించి 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా నల్గొండలో జరుగుతున్న సభకు భారీ ఎత్తున వెళ్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సిపిఐ పార్టీ మండల కార్యదర్శి చౌడబోయిన కనకయ్య, తెడ్డు ఆంజనేయులు, చౌడబోయిన పరశురాములు, పొన్నబోయిన రవి, పోతు ప్రవీణ్, కందుల మధు, గొట్టిపాముల శ్రీనివాసరాజు, దార ఉదయ్, పోతర ఆంజనేయులు, పల్లె శ్రీనివాస్, కొరుటూరు శ్రీను, రాజు, మాటూరి జానమ్మ, భవానీ, చింతల నీలమ్మ తదితరులు పాల్గొన్నారు. जिंदाबाद 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 पढ़ा जिंदाबाद 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 जयंती నల్లగొండల జరుగుతున్న బహిరంగ సభను జయంతి నల్లగొండల జరుగుతున్న బహిరంగ సభను ఈరోజు భారతదేశంలో 100 సంవత్సరాలు ఉత్సవాలను ఈరోజు నల్లగొండ జిల్లాలో తెలంగాణ ప్రాంతంలో అనేక వేల మంది, లక్షల మంది ఈనాడు జరుగుతున్న బహిరంగ సభకు తరలిరావడం జరుగుతూ ఉంది. 1925 డిసెంబర్ 20 నాడు అమెరికా కాన్పూర్లో భారత కమ్యూనిస్ట్ పార్టీ ఏర్పడి దాదాపు 100 సంవత్సరాలు ఈ రోజుకు జరుపుకోవడానికి సందర్భంగా కోరుతా ఉన్నాం. ఈనాడు ఆలేరు మండలం నుండి వందల మంది ఇవాళ ఈ బహిరంగ సభకు బయలుదేరుతా ఉన్నారు. రేపు నల్లగొండలో ఈరోజు నల్లగొండలో జరుగుతున్న బహిరంగ సభకు మాజీ కార్యదర్శి సురవరం సుధాకర్ రెడ్డి గారు, జాతీయ ఆల్ ఇండియా కార్యదర్శి డి రాజా గారు, జాతీయ కార్యవర్గ సభ్యులు ఆశీష్ పాషా గారు,
చాడా వెంకరెడ్డి గారు, పల్లా వెంకరెడ్డి గారు, రాష్ట్ర పార్టీ కార్యదర్శి కామ్రేడ్ కూనంనేని సాంబశివరావు గారు ఇవాళ 4 మూల నుండి రాష్ట్ర నాయకులందరూ కూడా రాబోతా ఉన్నారు. దాదాపు 100 సంవత్సరాలు ఈ భారతదేశంలో ఈ భారత ప్రజలకు అండగా నిలిచిందంటే అది భారత కమ్యూనిస్ట్ పార్టీ అని ఈ సందర్భంగా చెప్పక తప్పకు. ఇవాళ 10 లక్షల ఎకరాల భూమిని మంచి తాగునీరు, సాగునీరు, రైతులకు గిట్టుబాటు ధర, వందలాది మందికి అనేక అంశాలపైన ఈ భారత కమ్యూనిస్ట్ పార్టీ పోరాటం చేసిందని సందర్భంగా ప్రదర్శనకు ఆలేరు పట్టణ ప్రజలు సంఘీభావం తెలిపి ఇవాళ జరుగుతున్న బహిరంగ సభకు విజయవంతం చేయాలని ఆలేరు పట్టణ ప్రజలకు, అన్ని గ్రామ ప్రజలకు భారత కమ్యూనిస్ట్ పార్టీ యాదాద్రి జిల్లా సమితి పక్షాన సంపూర్ణంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ యొక్క బండ్లు, వాహనాలు, జనమంతా కూడా బయలుదేరాలని సందర్భంగా కోరుతా. అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ నల్గొండ శాఖ ఆధ్వర్యంలో ఏబీవీపీ 43వ రాష్ట్ర మహాసభలో విజయవంతంపై సోమవారం విలేకరుల సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఏబీవీపీ నల్గొండ జిల్లా కన్వీనర్ జినుకుంట్ల జయేందర్ మాట్లాడారు. అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ నల్గొండ శాఖ ఆధ్వర్యంలో ఏబీవీపీ 43వ రాష్ట్ర మహాసభలు విజయవంతంపై సోమవారం విలేకరుల సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఏబీవీపీ నల్గొండ జిల్లా కన్వీనర్ జినుకుంట్ల జయేందర్ మాట్లాడుతూ ఈ నెల 23, 24, 25వ తేదీలలో సిద్దిపేటలో నిర్వహించిన ఏబీవీపీ రాష్ట్ర మహాసభలు అంగరంగ వైభవంగా జరిగాయని అన్నారు. రాష్ట్ర మహాసభల్లో రాష్ట్ర స్థితిగతుల మీద, రాష్ట్ర విద్యారంగం మీద, సంక్షేమ హాస్టళ్ల మీద తీర్మానాలు ప్రవేశపెట్టి రాష్ట్ర ప్రభుత్వానికి అందజేయడం జరిగిందని తెలిపారు. గత ప్రభుత్వం రాష్ట్రంలో విద్యా వ్యవస్థ వినాశనం చేసి రాష్ట్రాన్ని అప్పులపాలు చేసిందని, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అదే తంతు కొనసాగిస్తూ విద్యార్థులకు, ప్రజలకు తీవ్ర అన్యాయం చేస్తుందని, ఆర్థిక అభివృద్ధిలో దేశానికి ఆదర్శంగా ఉన్న తెలంగాణ రాష్ట్రం పాలకుల నిర్లక్ష్యం, స్వార్థపూరిత ఆలోచనలతో ఆర్థిక సంక్షోభంతో సతమతమవుతుందని, పేద, బడుగు, బలహీన వర్గాల కోసం ఏర్పాటు చేసిన సంక్షేమ హాస్టళ్లు సమస్యలతో నరక కూపాలుగా మారుతున్నాయని అన్నారు. ఈ కార్యక్రమంలో ఏబీవీపీ రాష్ట్ర కార్య సమితి సభ్యులు సామల అఖిల్ రెడ్డి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు గొట్టిపర్తి శివ, సంపత్ తదితరులు పాల్గొన్నారు. విద్యార్థి పరిషత్ నల్గొండ శాఖ ఆధ్వర్యంలో ఈరోజు మీడియా విలేకరుల సమావేశం నిర్వహించడం జరిగింది. సిద్దిపేట వేదికగా జరిగిన 23, 24, 25 ఈరోజు రాష్ట్ర మహాసభలు నిర్వహించుకోవడం జరిగింది. ఈ యొక్క రాష్ట్ర మహాసభలలో డాక్టర్ జానారెడ్డి గారు నూతన కార్యవర్గాన్ని ఎన్నుకోవడం జరిగింది. ఈ యొక్క రాష్ట్ర మహాసభలలో నేటిగా నూతన రాష్ట్ర స్థితి, విద్యారంగ స్థితి ప్రవేశపెట్టడం జరిగింది. ఇక్కడ మనం గతంలో చూసుకున్నట్టయితే తెలంగాణ వచ్చి 10 సంవత్సరాలు దశాబ్ద కాలం గడుస్తున్నప్పటికీ కూడా ఈ యొక్క విద్యారంగ స్థితి మనం చూసుకున్నట్టయితే పూర్తిగా నిర్వీర్యం చేయడం జరిగింది. ఈ యొక్క కేసీఆర్ పాలనలో మనం చూసుకున్నట్టయితే పూర్తిగా ఈ యొక్క విద్యారంగానికి కూడా న్యాయం జరగలేదని ఈ యొక్క సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈ యొక్క సందర్భంగా మనం చూసుకున్నట్టయితే కేసీఆర్ని గద్దెదించి ఈ యొక్క రేవంత్ రెడ్డిని మనం గద్దె ఎక్కించడం చూసుకున్నట్టయితే ఇప్పటికీ ఈ యొక్క రేవంత్ రెడ్డికి మిషన్ హైడ్రా పేరుతో పేదల ఇల్లు కూర్చో మీద ఉన్నంత శ్రద్ధ ఈ యొక్క రేవంత్ రెడ్డికి పేద విద్యార్థుల మీద శ్రద్ధ లేకుండా పోయింది. ఇక్కడికి మనం చూసుకున్నట్టయితే సుమారు ఈ యొక్క రాష్ట్రంలో 7,800 కోట్ల స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ అనేది ఇంకా బకాయిలు ఉన్నాయని మనం ఈ యొక్క సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈ యొక్క సందర్భంగా మనం చూసుకున్నట్టయితే ఈ యొక్క విద్యార్థులు గురుకుల సంక్షేమ హాస్టళ్లలో మనం స్థితి చూసినట్టయితే ఒక్కొక్క రూమ్కి, ఒక్కొక్క గదికి 10-15 మందిని ఎలా అయితే కోళ్ళ ఫామ్లో కోళ్ళు పడేస్తున్నామో అలాగే విద్యార్థులను అలా ఒక రూమ్లలో పడేస్తున్నారని ఈ యొక్క సందర్భంగా తెలుసుకోవచ్చు. ఇప్పటికి మనం చూసుకున్నట్టయితే ఈ యొక్క హాస్టళ్ల స్థితి ఎలా ఉందంటే రెంట్ బిల్డింగ్లలో తీసుకున్న స్థితి ఉంది ఈ యొక్క హాస్టల్ స్థితి. ఇంకా మనం చెప్పుకున్నట్టయితే ఇప్పటికీ ఈ యొక్క రాష్ట్రంలో 51 మంది విద్యార్థులు చనిపోయినప్పటికీ కూడా ఈ యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రికి పుష్ప 2 సినిమా మీద ఉన్నంత శ్రద్ధ ఈ యొక్క రాష్ట్రంలో విద్యార్థుల మీద లేకుండా పోయిందని ఈ యొక్క సందర్భంగా తెలియజేస్తున్నాం. బిడ్డ రేవంత్ రెడ్డి ఈ యొక్క నల్లగొండ గడ్డ మీద నుంచి హెచ్చరిస్తున్నావు ఏంటంటే నువ్వు విద్యార్థుల ఇలానే ఈ యొక్క విద్యా వ్యతిరేక చట్టాన్ని ఇలాగ నువ్వు కొనసాగిస్తే రానున్న రోజుల్లో విద్యార్థి పరిషత్ పెద్ద ఎత్తున ఉద్యమాలు నిర్ణయించి నేను గద్దె దింపే ప్రయత్నం చేస్తుందని ఈ యొక్క సందర్భంగా తెలియజేస్తూ జై హింద్, జై భారత్. పరిషత్ నల్గొండ నగర శాఖ ఆధ్వర్యంలో నేడు మీడియా సమావేశం నిర్వహించుకోవడం జరుగుతూ ఉంది. నేడు చూసుకున్నట్టయితే
విద్యార్థి పరిషత్, అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ 43వ రాష్ట్ర మహాసభలు సిద్దిపేట కేంద్రంగా డిసెంబర్ 23, 24, 25న నిర్వహించుకోవడం జరిగింది. ఈ యొక్క 43వ రాష్ట్ర మహాసభలకు రాష్ట్ర నలుమూలల నుండి 1500 మంది విద్యార్థి నాయకులు ఈ యొక్క రాష్ట్ర మహాసభల్లో పాల్గొనడం జరిగింది. ఈ యొక్క రాష్ట్ర మహాసభలలో రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ జానారెడ్డి గారు నూతన కార్యవర్గాన్ని ఎన్నుకోవడం జరిగింది. ఈ యొక్క 43వ రాష్ట్ర మహాసభలను విజయవంతం చేసినందుకు ఒక విద్యార్థి నాయకులకు మరియు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. విషయానికి వస్తే ఈ యొక్క తెలంగాణ వచ్చి ఎంతోమంది విద్యార్థులు మరియు సకల జనుల పోరాటంతో తెచ్చుకున్న ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో ఈ యొక్క ముందు 10 ఏళ్ళు ఈ యొక్క కేసీఆర్ ప్రభుత్వం ఏదైతే ఉందో కేసీఆర్ ప్రభుత్వంలో ఈ యొక్క 10 ఏళ్ళు విద్యను ఈ యొక్క కేసీఆర్ ప్రభుత్వం పూర్తిగా విద్యను చిన్నభిన్నం చేసిందని చెప్పేసి చెప్పుకోవచ్చు. కేసీఆర్ ప్రభుత్వంలో KG to PG ఉచిత విద్య అని చెప్పేసి ఈ యొక్క పాఠశాల విద్య నుండి యూనివర్సిటీ విద్య వరకు ఎలాంటి నిధులు కేటాయించకపోగా ఈ యొక్క రేవంత్ రెడ్డి మాటలు విని విద్యార్థి నిరుద్యోగులు ప్రతి పల్లెకి వెళ్ళి బీఆర్ఎస్కు ఈ యొక్క బీఆర్ఎస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రతి పల్లెల్లో వీళ్ళు ప్రచారం చేస్తూ ఈ యొక్క రేవంత్ రెడ్డిని గద్దెనెక్కించి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకొస్తే ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సరం గడుస్తూ ఉన్నా కానీ ఈ యొక్క విద్యాశాఖను రేవంత్ రెడ్డి తన దగ్గరనే ఉంచుకొని విద్యను పూర్తి స్థాయిలో నిర్వీర్యం చేస్తూ ఉన్నాడు. దేశంలో జర్నలిస్టులకు ఐపీఎస్ ఐఏఎస్ అధికారులకు ఒకే తాటిపైకి తెచ్చి ఇండ్ల స్థలాల విషయంలో ఇచ్చిన తీర్పు చాలా నిరాశపరిచిందని, ఈ విషయంలో వాస్తవాలను గ్రహించకుండానే సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిందని తెలంగాణ ప్రెస్ అకాడమీ చైర్మన్ కల్మల్ కోలన్ శ్రీనివాస్ రెడ్డి అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. సోమవారం ప్రెస్ క్లబ్ నల్గొండ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మీట్ ది ప్రెస్ కార్యక్రమంలో తెలంగాణ ప్రెస్ అకాడమీ చైర్మన్ కల్మకోలన్ శ్రీనివాస్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా పలువురు జర్నలిస్టులు లేవనెత్తిన అంశాలపైన ప్రెస్ అకాడమీ చైర్మన్ ఆ అంశాలపైన కూలంకుషంగా వివరించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఐఏఎస్, ఐపీఎస్ లాంటి అధికారులతో స్వచ్ఛందంగా ప్రజల కోసం పనిచేసే జర్నలిస్టులను కలిపి తీర్పు ఇవ్వడం చాలా దురదృష్టకరమన్నారు. దేశంలో జర్నలిస్టులందరికీ ఒకే రకమైన వేతనాలు అంటూ ఏమీ లేవని అన్నారు. జర్నలిస్టుల విషయంలో వేతన వ్యవస్థ చాలా దారుణంగా ఉందని, పాకిస్తాన్ కంటే హీనంగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. దీన్ని అమలు చేయడంలో కేంద్ర ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని విమర్శించారు. జర్నలిస్టులకు సంబంధించి అర్హులైన ప్రతి ఒక్కరికి అక్రిడేషన్లు ఇచ్చేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. తెలంగాణ రాష్ట్రంలో జర్నలిస్టుల ఆరోగ్యం విషయంలో ఒక స్పష్టమైన విధానాన్ని త్వరలో తీసుకురానున్నట్లు తెలిపారు. జర్నలిస్టుతో పాటు వారి కుటుంబ సభ్యులు, తల్లిదండ్రులకు సైతం 10 లక్షల రూపాయల వరకు ఆరోగ్య బీమా వర్తించేలా కృషి చేయడం జరుగుతుందన్నారు. చనిపోయిన జర్నలిస్టుల కుటుంబాలను కూడా ఆదుకోవడంతో పాటు కొంతమందికి పెన్షన్లు కూడా అందిస్తున్నామని చెప్పారు. చనిపోయిన తర్వాత వచ్చే ఎక్స్ గ్రేషియా కన్నా ఆసుపత్రిలో ఉండి ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్న జర్నలిస్టులను కూడా ఆదుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం ముందుకు వచ్చిందని, ఇప్పటికే ఆసుపత్రిలో ఉంటూ చికిత్స పొందుతున్న కొంతమందికి ₹1,00,000 చొప్పున ఆర్థిక సాయం అందించినట్లు తెలిపారు. హెల్త్ కార్డుల ద్వారా వైద్యం చేసిన ఆసుపత్రులకు సుమారు 700-800 కోట్ల రూపాయలు ప్రభుత్వం బాకీ ఉన్నందున కొన్ని ఆసుపత్రులు వైద్యం అందించేందుకు ముందుకు రావడం లేదని, వారికి రేవంత్ రెడ్డి సర్కారు ఇప్పటికే 200 కోట్ల రూపాయలు చెల్లించినట్లు తెలిపారు. రోజు రోజుకు మీడియాపై దాడులు పెరుగుతున్నాయంటే మనలో అనైక్యతనే అందుకు కారణమన్నారు. మీడియా సంస్థలు తమ స్వభావాన్ని కోల్పోయి
పార్టీలకు అనుసంధానంగా పనిచేయడం ప్రారంభించాయని చెప్పారు. దీనివల్ల జర్నలిస్టులు తమ పాలసీని మర్చి సంస్థ పాలసీలు అంటూ అన్యాయాలను ప్రశ్నించే తత్వాన్ని కోల్పోతున్నారని అన్నారు. చాలా విషయాలు సోషల్ మీడియా ద్వారానే వాస్తవాలు ప్రజలకు తెలుస్తున్నాయని చెప్పారు. సోషల్ మీడియాలో కూడా మంచి సంస్థలు ఉన్నాయని, వాటికి కూడా రక్షణ కల్పించేందుకు ప్రభుత్వం ఒక పాలసీని తీసుకురానున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రెస్ క్లబ్ అధ్యక్ష కార్యదర్శులు ఏ చంద్రశేఖర్ రెడ్డి, వంగాల శ్రీనివాస్ రెడ్డి, కోశాధికారి గుండాల యాదగిరి, ప్రెస్ క్లబ్ గౌరవ అధ్యక్షులు గార్లపాటి కృష్ణారెడ్డి, సలహాదారులు పుప్పాల ముట్టయ్య, జర్నలిస్టులు కట్ట సుధాకర్, తెలుగుమల దశరథ, దోటి శ్రీనివాస్, మదనాచారి, రామకృష్ణ, భాస్కర్ తదితరులు ఉన్నారు. అన్ని పత్రికలలో జిల్లా హెడ్ క్వార్టర్స్లలో మెయిన్ సెంటర్స్లలో ఎక్కువ మంది జర్నలిస్టులు ఉన్నారు. కానీ అక్రిడేషన్ ఇచ్చేటప్పుడు పుస్తకాలకి ఒక మండల హెడ్ క్వార్టర్కి ఒకటి, జిల్లా హెడ్ క్వార్టర్ ఒకటి, రెండు పుస్తకాలకి చాలా మందికి నష్టం జరుగుతున్నది. పక్క మండలాలకు వెళ్ళాల్సి వస్తుంది. అది కూడా కొంచెం అంటే ఇప్పుడు రకరకాల మీట్లు ఉంటాయి, కల్చరల్ ఇంకా జిల్లా కేంద్రాలను బట్టి 8 మంది 6 అట్లా 10 మంది దాకా ఉన్నారు. కొన్ని జిల్లా కేంద్రాలు ఒక్కొక్క పత్రికలో 8 మంది 10 మంది ఉన్నారు సార్. అక్రిడేషన్ పుస్తకాలకి రెండు ఒక స్టాఫ్ రిపోర్టర్కి ఇస్తున్నారు, ఒక ఫోటోగ్రాఫర్ ఇంకొకటి ఇస్తే 2-3 గంటలు ఎక్కువ ఇస్తుంది సార్. అదే మన సంఖ్య కొంచెం పెంచడానికి 1-2 జరిగినా కొంచెం బాగుంటుంది. ఇప్పుడైతే అంటే చాలా గతంలో అయితే లైవ్ రిపోర్టర్కు, కల్చరల్ రిపోర్టర్కు, ఫోటోగ్రాఫర్కు ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు గతంలో ఉన్న దాన్ని మా మండల స్థాయిలో ఏమి ఇది చేయలేదు. హెడ్ క్వార్టర్ మండలం, డివిజన్ కేంద్రాలు, జిల్లా హెడ్ క్వార్టర్, స్పోర్ట్స్ రిపోర్టర్, కల్చరల్ ఎక్విటేషన్ సిస్టము స్టేటు, డిస్ట్రిక్ట్, మండలం. కొన్ని సందర్భాలలో కాన్స్టిట్యున్సీ ఇది తక్కువ. ఈ 3 ఉన్నాయి. ఈ 3 కాకుండా మీరు చెప్పేది నాకు అర్థం కావటం లేదు. సంఖ్య ఎక్కువ మంది పనిచేస్తున్నారు సార్. అంటే ఒకే పత్రికకు 5-6-10 మంది కూడా ఉన్నారు. అంటే వాళ్ళ అవసరం రీత్యా అక్రిడేషన్స్ ఏ ప్రాతిపదిక మీద ఉంటాయంటే హైకోర్టు కొట్టేసింది దీని మీదనే. పెద్ద పత్రికలు, మధ్య తరహా పత్రికలు, చిన్న పత్రికలు, దీని క్రైటీరియా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నిర్ణయించిన, RNI నిర్ణయించిన ₹1,00,000 చొప్పున నిజామాబాద్లో మన నమస్తే తెలంగాణ మిత్రుడు సబ్ ఎడిటర్ చావు బతుకుల్లో ఉన్నాడు, వెంటిలేషన్లో ఉన్నాడు. నిబంధనలు ఒప్పుకోవు అంటే ప్రాణం పోయిన తర్వాత ఇచ్చే నిబంధన మంచిది కాదు, సవరిద్దాం కమిటీ ఏర్పడ్డ తర్వాత, ముందు మాత్రం ఇచ్చేయాలని చెప్పి ఆ మిత్రుడికి. ఇంకొక మిత్రుడికి క్యాన్సర్తో 4 సార్లు గొట్టు క్యాన్సర్, 4 సార్లు ఆపరేషన్స్ అయినాయి. మళ్ళీ ఆపరేషన్కి పోతున్నాడు, బతికించుకోవాలి. సీనియర్ జర్నలిస్టు రిటైర్ అయ్యాడు, అతనికి ₹1,00,000 ఇచ్చేశారు. అందుకని ఈ ఆలోచన చేయాల్సిందే. 2025 జనవరిలో తెలంగాణలో జరగబోయేటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో జనాభా పరంగా అత్యధికంగా ఉన్నటువంటి యాదవులకు జిల్లాలో సముచిత స్థానం కల్పించాలని అఖిల భారత యాదవ మహాసభ జిల్లా అధ్యక్షులు ముచ్చట్లు ఏడుకొండల యాదవ్ డిమాండ్ చేయడం జరిగింది. ఈ సందర్భంగా స్థానిక వైష్ణవి ఫంక్షన్ హాల్లో జరిగినటువంటి నేరేడుగొమ్ము మరియు చందంపేట మండలాల నూతన కార్యవర్గ సమావేశానికి ముఖ్య అతిథులుగా హాజరై మాట్లాడారు. స్థానిక వైష్ణవి ఫంక్షన్ హాల్లో జరిగినటువంటి నేరేడుగొమ్ము మరియు చందంపేట మండలాల నూతన కార్యవర్గ సమావేశానికి ముఖ్య అతిథులుగా హాజరైనటువంటి జిల్లా అధ్యక్షులు ముచ్చట్లు ఏడుకొండల యాదవ్ మాట్లాడుతూ, నేడు రాష్ట్రంలో బీసీ కులగణన జరిగితే సమాజంలో అత్యధిక శాతం ఉన్నటువంటి యాదవులకు అన్ని రాజకీయ పార్టీలు జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికల్లో అత్యధిక స్థానాలు కేటాయించాలని వారు డిమాండ్ చేయడం జరిగింది.
కార్యవర్గ సమావేశంలో చందంపేట మండలానికి గాను శెవ్వ నారాయణ యాదవ్ని, నేరేడుగొమ్ము మండలానికి గడ్డం వెంకట యాదవ్ని అధ్యక్షులుగా ఎన్నుకోవడం జరిగింది. దానితో పాటు పూర్తి స్థాయి మండల కార్యవర్గాన్ని ఎన్నుకొని వారందరికీ నియామక పత్రాలు అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర అఖిల భారత యాదవ మహాసభ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లొడంగి గోవర్ధన్ యాదవ్, గొర్రెల కాపరుల సంక్షేమ సంఘం నాయకులు సామనబోయిన సుధాకర్ యాదవ్, తెలంగాణ క్రాంతిదళ్ రాష్ట్ర అధ్యక్షులు సంగంరెడ్డి పృథ్వీరాజ్ యాదవ్, యాదవ సంఘం రాష్ట్ర నాయకులు కడారి అంజయ్య యాదవ్, చింతపల్లి మాజీ జెడ్పీటీసీ జంగిటి నరసింహ యాదవ్, చందంపేట మాజీ ఎంపీపీ ముత్యాల సర్వయ్య యాదవ్ మరియు ఏడుపుల గోవిందు యాదవ్, అదేవిధంగా జిల్లా యాదవ సంఘం, మండల యాదవ సంఘం స్థానిక నాయకులు భారీ సంఖ్యలో హాజరయ్యారు. సభ్యులందరూ చేసిరా ముందు దగ్గర తిరిగి నిలబడి మంచిగా అందరూ తిరిగి నిలబడి. నేను ఏమంటే నేను అన్నప్పుడు నేను అనగా మీ పేరు అనుకోండి. తర్వాత ముందు చెప్తున్నా మనకి అధ్యక్షుడు మన అదృష్టం. ఆయన చెప్పిన ఆదేశాన్ని ముందుకు వచ్చి దాతల ముందుకు వచ్చి ఈ ఫంక్షన్ హాలు, ఈ భోజనాలు మరి గోవిందు యాదవ్ అది ఎంత ఖర్చైనా మంచిది స్మైల్. ఓకే సార్, థ్యాంక్ యూ. ఇంతతో సభని ఏర్పాటు చేసుకుంటే మరి మీ సహకారం ఎక్కువ ఉండాలి. మీ సలహాలు, మీ సూచనలు ఏరియాకి వచ్చి గ్రామ పంచాయతీకి ఒక్కొక్కరు మాట్లాడితే మాకు కూడా కొన్ని తెలుస్తాయి అనుకుంటున్నా. మీరు కొంత బాధపడుతూ ఎందుకో చెప్పలేకపోతే దయచేసి మీకు ఇన్ఫర్మేషన్ లేదనుకుంటా. నేను ఊరికి 10 మందికి ఫోన్ల ద్వారా నేను తిరగడానికి మాకు ఛాన్స్ లేదు. వాళ్ళు వేసుకొని పోయి చెప్పడానికి. సార్ ఆగండి 1 సెకండ్. సార్ 1 సెకండ్ వీడియో తీస్తాను. తర్వాత మండలాధ్యక్షులు లేదు మీ మైనారిటీలకు వారి జనాభా నిష్పత్తిలో రాజకీయ, సామాజిక ప్రాతినిధ్యం కల్పించాలని ఆంధ్ర, తెలంగాణ రాష్ట్ర జమియత్ ఉల్మాయే హింద్ జనరల్ సెక్రటరీ హజీఫ్ ఫీర్ ఖలీల్ అహ్మద్ సాబిర్ డిమాండ్ చేశారు. సోమవారం పట్టణంలోని మీర్బాగ్ కాలనీలోని దారుల్ ఉలూంలో జమియత్ ఉలెమాయే హింద్ తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మౌలానా సయ్యద్ యహసాద్ ఉద్దీన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. సోమవారం పట్టణంలోని మీర్బాగ్ కాలనీలోని దారుల్ ఉలూంలో జమియత్ ఉలెమాయే హింద్ తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మౌలానా సయ్యద్ ఎహసానుద్దీన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జమియత్ ఉలెమాయే హింద్ ఆంధ్ర, తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి హఫీజ్ ఖాలిద్ అహ్మద్ పాల్గొని మాట్లాడారు. ఏప్రిల్ 26 తేదీన హైదరాబాద్లో 4 డిమాండ్లతో జమియత్ ఉలెమా ఏ హింద్ భారీ బహిరంగ సభను నిర్వహిస్తున్నామని, తెలంగాణ రాష్ట్ర మైనార్టీలు పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. మన దేశంలో, రాష్ట్రంలో మత విద్వేషాల కారణంగా మనుషులను రెచ్చగొట్టే వ్యాధి ఏర్పడిందని, ఈ విషయాలు దేశవ్యాప్తంగా అధికార పార్టీ నేతలే ప్రచారం చేయడం బాధాకరంగా ఉందన్నారు. భారతదేశ పౌర సమాజం యొక్క నివేదిక హెచ్చరించినప్పటికీ రాష్ట్రంలోని హిందూ, ముస్లిం మరియు దళితులను విభజించడానికి ప్రయత్నిస్తున్నారని తెలిపారు. మహాత్ములు గాంధీజీ, మౌలానా అబుల్ కలాం ఆజాద్ భారతదేశాన్ని లౌకిక దేశంగా మార్చారని, దేశానికే సిగ్గుచేటుగా చేసే విషపూరిత ప్రసంగం, విద్వేషపూరిత నేరాలకు సంబంధించి పూనా తహసీల్ కేసులో సుప్రీంకోర్టులో ఇచ్చిన నిర్ణయానికి అనుగుణంగా అసెంబ్లీలో బిల్లును ఆమోదించాలని రాష్ట్ర జమియత్ ఉల్మా
తెలంగాణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి నల్గొండ జిల్లా మండల అధ్యక్షులు, సెక్రటరీ, జమియత్ సభ్యులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. स्टेट जमीयतुलमा तेलंगाना के प्रेसिडेंट हाफिज़ पीर शब्बीर अहमद साहब और स्टेट वाइस प्रेसिडेंट मौलाना एहसानुद्दीन साहब और सूर्यापेट के प्रेसिडेंट मौलाना अब्दुल खादर साहब, मुफ्ती मेराजुद्दीन अबरार साहब, मैं खुद हाफिज़ पीर खलीक अहमद साबिर, स्टेट जमीयतुलमा का आज नलगुंडा में एक प्रोग्राम जमीयतुलमा नलगुंडा की तरफ से प्रोग्राम किया गया, जिसमें यूनाइटेड नलगुंडा के ऑल मंडल विलेजेस से हमारे स्कॉलर्स आए थे और 26 अप्रैल को स्टेट जमीयतुलमा का हैदराबाद में एक बहुत बड़ा प्रोग्राम हो रहा है, जिसमें पूरे कंट्री से स्कॉलर्स और ऑल कम्युनिटी के लीडर्स आएंगे। ये प्रोग्राम 26 अप्रैल को है और इस प्रोग्राम से पहले स्टेट गवर्नमेंट को तेलंगाना जमीयतुलमा के तरफ से 4 डिमांड हम लोगों ने पेश किया है, भेजा है। नंबर 1 डिमांड है हेट क्राइम और हेट स्पीच के बारे में असेंबली में एज पर सुप्रीम कोर्ट रूलिंग तहसीन पूनावाला केस में दिया गया था कि हेट क्राइम और हेट स्पीच के बारे में असेंबली में बिल पास किया जाए। कोई भी रिलीजन के हेड को, कोई भी रिलीजन के बड़े आदमी को किसी भी रिलीजन के अपोज में बोलने पर एक लॉ बनाना चाहिए, जिसमें जो भी बोलेगा उसको पनिश्ड होना चाहिए। और डिमांड है कि असेंबली में हेट क्राइम और हेट स्पीच के बारे में लॉ बनाया जाए। नंबर 1 डिमांड। नंबर 2 डिमांड हमारा है कि ऑल रिलीजियस प्लेसेस, मस्जिद, मंदिर, गुरुद्वारा, चर्च के प्रोटेक्शन के लिए एज पर 91 जो लॉ है प्रोटेक्शन ऑफ वर्शिप, वो लॉ के अंडर में यहाँ पर भी लॉ स्टेट गवर्नमेंट को भी लॉ बनाना चाहिए उसके प्रोटेक्शन के लिए। नंबर 3 वक्फ प्रॉपर्टीज़ के प्रोटेक्शन के लिए स्टेट गवर्नमेंट को कोई अच्छा प्रोग्राम बनाकर उसको प्रोटेक्ट करना चाहिए। उसको మసీదులో హజరత్ ఎహసానుద్దీన్ సాబ్ గారి అధ్యక్షతన జమియతుల్మా హింద్ సమావేశం ఏర్పాటు చేయడం జరిగినది। దీనిలో ముఖ్యంగా 4 అంశాలు పేర్కొనడం జరిగినది। మొట్టమొదటిది ఏంటంటే తహసీన్ పూణేవాలా సుప్రీంకోర్టు ఏదైతే జడ్జిమెంట్ ఉన్నదో దాని ప్రకారము విద్వేష ప్రసంగం ఇవ్వకుండా మరియు మత ప్రవక్తలకు ఏ మతానికి సంబంధించిన ప్రవక్తల మీద ఎటువంటి వ్యాఖ్యలు చేయకుండా చట్టాన్ని చేయడం జరిగింది। ఆ చట్టాన్ని అసెంబ్లీలో కూడా పాస్ చేయాలని కోరడం జరిగినది రాష్ట్ర ప్రభుత్వాన్ని। రెండో విషయం ఏమనగా 1991 చట్ట ప్రకారము మతపరమైన స్థలాలు అనగా మసీద్ కానీ, చర్చ్ కానీ, మందిర్ కానీ, గురుద్వారాలు కానీ వాటికి ఎటువంటి హాని కలిగించకుండా, ధ్వంసం చేయకుండా ఉండడానికి ఆ చట్టాన్ని కూడా అసెంబ్లీలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టాలని కోరడం జరుగుతున్నది।
थोड़ा सामने। బులెటిన్లో షార్ట్ బ్రేక్. వెల్కమ్ బ్యాక్ టు సత్య న్యూస్. తాళం వేసిన ఇళ్లలో చోరీలకు పాల్పడుతున్న అంతర్జిల్లా నిందితులని జిల్లా పోలీసులు అరెస్టు చేశారని డీఎస్పీ శివరాం రెడ్డి తెలిపారు. సోమవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. సోమవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో నల్గొండ డీఎస్పీ కె శివరాం రెడ్డి మాట్లాడుతూ నల్గొండ జిల్లాలో వరుసగా తాళాలు వేసిన ఇండ్లలో దొంగతనాలు జరుగుతున్న నేపథ్యంలో ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఆదేశాల మేరకు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి 30/12/2024 ఉదయం సుమారు 11 గంటల ప్రాంతంలో పక్కా సమాచారంతో నార్కట్పల్లి పోలీస్ వారి నార్కట్పల్లిలోని నల్గొండ క్రాస్ రోడ్ వద్ద వాహనములు తనిఖీ చేస్తుండగా అనుమానాస్పదంగా నల్గొండ నుండి చిట్యాల వైపు ఆటోలో వెళుతున్న 2 వ్యక్తులను ఆపి వారిని విచారించగా A1 సిరిగిరి సాయిబాబా సాయి కుమార్ అను అతను పట్టపగలు రక్కీ చేసి తాళం వేసిన ఇండ్లలో వివిధ జిల్లాలలో చోరీలకు పాల్పడినాడని, దొంగతనం చేసిన సొత్తుని అమ్మడానికి గతంలో దొంగతనం కేసులో అట్టి నేరస్తునికి కరీంనగర్ జైలుకి వెళ్ళినప్పుడు తనకి జైల్లో పరిచయం అయిన A2 సిరిసిల్లకి చెందిన సందరికారి సతీష్ సహకారంతో దొంగతనాలకు పాల్పడుతున్నామని తెలిపారని అన్నారు. వీరిరువురు A1, A2లు కలిసి 25/9/2024 నాడు బెయిల్ పైన వచ్చి నార్కట్పల్లి PS పరిధిలో ఎల్లారెడ్డిగూడెం, మాదా ఎడవెల్లిలోని 2 ఇండ్లలో, మోత్కూర్ PS పరిధిలో 1 ఇంట్లో, కల్వకుర్తి PS పరిధిలో 1 ద్విచక్ర వాహనం చోరీ పాల్పడినట్టు, అట్టి నేరాలకి సంబంధించిన 4 కేసులలో 8.25 తులాల బంగారు ఆభరణాలు, 1 వాహనాన్ని స్వాధీనపరచుకోవడం జరిగిందని తెలిపారు. సార్ మాకే చూడండి సార్ ఎస్పీ గారు. సార్ A2 సిరిసిల్ల వైపు 2 దోస్తులు లేరు. ఈరోజు ఉదయం 11 గంటల ప్రాంతంలో నార్కట్పల్లి ఎస్ఐ గారు క్రాంతికుమార్ మరియు వారి సిబ్బందితో సహా నల్లగొండ ఎక్స్ రోడ్లో వాహనాలు తనిఖీ చేస్తుంటే అక్కడ 2 నేరస్తులు ఆటోలో పోతున్నారు. అందులో A1 శ్రీగిరి సాయిబాబా ఎలియాస్ సాయి కుమార్, ఇతను వచ్చేసి గౌతమయ్య గడ్డ, మోత్కూరు మండలము, యాదాద్రి భువనగిరి జిల్లా. అదేవిధంగా A2 సుందరికారి సతీష్, అతను వచ్చేసి ఆటో డ్రైవర్, అతనిది పెద్ద బజార్ సిరిసిల్ల గ్రామము టౌన్, సిరిసిల్ల జిల్లా. వీళ్ళిద్దరు కలిసి గతంలో దొంగతనాలు చేసి ఉన్నారు, జైలుకు పోయి వచ్చారు. దాదాపు A1 వచ్చేసి 40 కేసుల్లో వివిధ ప్రాంతాల్లో దొంగతనాలు చేసినాడు.
అతను మన తెలంగాణ రాష్ట్రంలో నల్లగొండ, యాదాద్రి, భువనగిరి, వరంగల్, జనగాం, కరీంనగర్, సిరిసిల్ల, సిద్దిపేట, మహబూబ్ నగర్, ఈ కర్నూలు జిల్లాల్లో దొంగతనాలు చేసినాడు. ఈ దొంగతనాలు చేసిన తర్వాత ఇతను మొన్న కరీంనగర్ వాళ్ళు అరెస్ట్ చేసిన తర్వాత సెప్టెంబర్ 25 తారీఖు నాడు బెయిల్ పైన వచ్చిండు. అతను జైల్లో ఉన్నప్పుడు ఏటు సుందరకారి సతీష్ అనే వ్యక్తి అతనికి పరిచయం కావడం జరిగింది. పరిచయం అయిన తర్వాత ఇద్దరు కలిసి బయటికి వచ్చిన తర్వాత ఈ A1 సిరిగిరి సాయిబాబా మన నార్కట్పల్లిలో 2 దొంగతనాలు చేశాడు. పగటిపూట తాళాలు బలగొట్టి అందులో ఇళ్లల్లో ఎవరు లేనప్పుడు తాళాలు బలగొట్టి ప్రాపర్టీ దొంగతనం చేశాడు. అదేవిధంగా మోత్కూరులో కూడా చేశాడు. మొత్తం 3 DHBలు పగటిపూట కన్నం వేసినటువంటి నేరాలు 3. అదేవిధంగా కల్వకుర్తిలో ఒకటి మోటార్ సైకిల్ TVS మోటార్ సైకిల్ దొంగతనం చేయడం జరిగింది, TVS విక్టర్. ఈ విధంగా మొత్తము జైలు. సమగ్ర శిక్ష ఉద్యోగులను రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేస్తూ నల్గొండ కలెక్టరేట్ ముందు నిర్వహిస్తున్నటువంటి నిరవధిక సమ్మె సోమవారం నాటికి 21 రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా మహిళా ఉద్యోగులు ముగ్గులు వేసి నిరసన తెలిపారు. అనంతరం ఆ సంఘం జిల్లా అధ్యక్ష కార్యదర్శులు మెల్గూరి కృష్ణ, బొమ్మగాని రాజు మాట్లాడారు. సమగ్ర శిక్ష ఉద్యోగులను రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేస్తూ నల్గొండ కలెక్టరేట్ ముందు చేపట్టిన నిరవధిక సమ్మె సోమవారం నాటికి 21 రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా మహిళా ఉద్యోగులు ముగ్గులు వేసి నిరసన తెలిపారు. అనంతరం ఆ సంఘం జిల్లా అధ్యక్ష కార్యదర్శులు మల్గూరి కృష్ణ, బొమ్మగాని రాజు మాట్లాడుతూ గత 21 రోజులుగా శాంతియుతంగా సమ్మె చేస్తున్నామని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీ వెంటనే స్పందించి సమగ్ర శిక్ష ఉద్యోగుల యొక్క ప్రధాన డిమాండ్ అయిన రెగ్యులర్ని నెరవేర్చాలని కోరారు. అన్ని ఉపాధ్యాయ సంఘాలు మద్దతుగా మా పనులు చేయకుండా ఉండాలని కోరారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శులు కంచర్ల మహేందర్, క్రాంతి కుమార్, వర్కింగ్ ప్రెసిడెంట్ కొండ చంద్రశేఖర్, ఎం నీలాంబరి, మహిళా అధ్యక్షురాలు గుమ్మల మంజులారెడ్డి, మహిళా కార్యదర్శి సావిత్రి, అసోసియేట్ ప్రెసిడెంట్ వి సావిత్రి, కోశాధికారి పుష్పలత, సాయిలు, ఉపాధ్యక్షులు వెంకట్, జి వెంకటేశ్వర్లు, ఎర్రమల్ల నాగయ్య, ప్రచార కార్యదర్శి చందపాక నాగరాజు, బంటు రవి, లలిత, కొండయ్య, యాదయ్య, యాట వెంకట్, జి వెంకటేశ్వర్లు, దార వెంకన్న, శ్రీనివాస్, రమేష్, వసంత, సుజాత, నిరంజన్, వెంకటకృష్ణ, నాగయ్య, భిక్షమాచారి, మోయేజ్ ఖాన్, పరమేష్, నాగభూషణంచారి, రహీం, పాండు నాయక్, జానయ్య, చంద్రమౌళి, యాదయ్య తదితరులు పాల్గొన్నారు.
యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండలం పాత సంవత్సరం పోయి కొత్త సంవత్సరం వచ్చే సందర్భంగా జరిగే కార్యక్రమాలలో యువకులు ప్రజలు తాగి రోడ్ల మీదకి వచ్చినట్లయితే పోలీసులు చట్టపరమైన చర్యలు తప్పవని గుండాల ఎస్ఐ డి సైదులు అన్నారు. అనంతరం ఆయన మాట్లాడారు. యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండలం పాత సంవత్సరం పోయి కొత్త సంవత్సరం వచ్చే సందర్భంగా జరిగే కార్యక్రమాలలో యువకులు ప్రజలు తాగి రోడ్ల మీదకి వచ్చినట్లయితే పోలీసులు చట్టపరమైన చర్యలు తప్పవని గుండాల ఎస్ఐ డి సైదులు అన్నారు. డిసెంబర్ 31 నైట్ తాగి యువకులు ప్రజలు రోడ్డు మీదకి వచ్చినట్లయితే పోలీస్ శాఖ వారు చర్యలు తప్పవని, పోలీస్ నిబంధనల ప్రకారం అన్ని గ్రామాలలో గట్టి బందోబస్తు నిర్వహిస్తామని, ఎవరైనా హద్దు మీరితే చర్యలు తీసుకుంటామని అన్నారు. తల్లిదండ్రులు పిల్లలకు బైకులు ఇచ్చినట్లయితే తల్లిదండ్రుల మీద కూడా కేసు నమోదు చేస్తామని, జిల్లా పోలీస్ అధికారి ఆదేశాల మేరకు గుండాల మండలంలో గ్రామాలలో గట్టి బందోబస్తు నిర్వహిస్తామని, ప్రతి గ్రామంలో కూడా పోలీస్ వాహనాలతో మొబైల్ పెట్రోలింగ్ నిర్వహించి ఆయా గ్రామాలలో బందోబస్తు కూడా నిర్వహిస్తామని అన్నారు. ప్రజలు సహకరించి మా సేవలు వినియోగించుకోవాలని అన్నారు. గుండాల మండల ప్రజలకు అందరికీ ముందస్తుగా నూతన సంవత్సర శుభాకాంక్షలు. అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్. ఇప్పుడు ఈ 31 డిసెంబర్ రోజు నైట్లో 12 తర్వాత అంతా తాగి బాగా డ్రింక్ చేసి పిల్లలు మైనర్లు కానీ పెద్దవాళ్ళు కానీ ఎవరైనా రోడ్లపైన బైకులు వేసుకొని ఇష్టం వచ్చినట్టు తిరగటం చేయొద్దు. ఒకవేళ అట్లాంటిది ఏమైనా పేరెంట్స్ పిల్లలకు బైకులు ఇచ్చినా ఆ విధంగా రోడ్ల మీద తిరిగిన బయట మిస్సెంట్ చేస్తూ కనిపిస్తే చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుంది. చట్టపరమైన చర్యలు తీసుకుంటాము. కాబట్టి వాళ్ళ పేరెంట్స్ పిల్లలు యూత్ ఉంటారు కాబట్టి వాళ్ళ పేరెంట్స్ వాళ్ళని మంచిగా ముందస్తుగానే చెప్పుకొని బయట తిరగకుండా కొత్త సంవత్సరం మారగానే కొత్తగా ఇంకేదో జరుగుద్దని కాకుండా అని కొత్తగా వాళ్ళు ఈ ఇబ్బంది పడి వాళ్ళ లైఫ్ని ఒకవేళ యాక్సిడెంట్ ఏదైనా జరుగుతుంది అనుకోండి, అట్లాంటి జరిగినప్పుడు వాళ్ళ పేరెంట్స్ వాళ్ళ ఫ్యామిలీ మొత్తానికి పెద్ద దిక్కుగా ఉంటున్న పిల్లలకి ఎంతో ఆశపడి పెంచుకున్న పిల్లలకి ఏదైనా జరగాలని జరిగితే ప్రాబ్లం అయ్యి వాళ్ళ ఫ్యామిలీ మొత్తం శోక సముద్రంలో ఉండిపోతుంది. కాబట్టి అలాంటిది ఏది జరగకుండా బాధ్యత తీసుకోవాల్సిన బాధ్యత పేరెంట్స్ మీద ఉంటుంది. ఒకవేళ ఏదైనా న్యూసెన్స్ క్రియేట్ చేసి ఇతరులకు అట్లాంటి డ్రగ్ అండ్ కండిషన్లో ఉండి ఇతరులకు న్యూసెన్స్ కలిగించి ఏమున్నా కూడా మా పరంగా పోలీస్ పరంగా యాక్షన్ తీసుకుంటాం. ఆ విధంగా కేసులు అవ్వడం వల్ల కూడా వాళ్ళ జీవితం స్పాయిల్ అవుతుంది. కొత్త సంవత్సరం నాడే అంతా ఏదో జరిగిపోతుందని వాళ్ళ జీవితాలని పాడు చేసుకోకుండా మంచిగా ఉంటారని ఆశిస్తున్నాను. సూర్యాపేట జిల్లా మోతే మండలం రావిపాడు గ్రామంలో నిర్మాణంలో ఉన్న ఎన్ఎంకే ఇంథనాల్ ఫ్యాక్టరీ నిర్మాణాన్ని ఆపి అనుమతులు రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ సోమవారం కలెక్టర్ కార్యాలయం ముందు సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించడం జరిగింది. అనంతరం కలెక్టర్కి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ జిల్లా కార్యదర్శి కొత్తపల్లి శివకుమార్ మాట్లాడారు. సూర్యాపేట జిల్లా మోతే మండలం రావిపాడు గ్రామంలో నిర్మాణంలో ఉన్న ఎన్ఎంకే ఇథనాల్ ఫ్యాక్టరీ నిర్మాణాన్ని ఆపి అనుమతులు రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ సోమవారం కలెక్టరేట్ ముందు సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించడం జరిగింది. అనంతరం కలెక్టర్కి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ జిల్లా కార్యదర్శి కొత్తపల్లి శివకుమార్ మాట్లాడుతూ గత టీఆర్ఎస్ ప్రభుత్వంలో కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన చట్టాన్ని అడ్డుపెట్టుకొని దొడ్డిదారిలో ఎలాంటి ప్రజాభిప్రాయ సేకరణ చేయకుండా ఎన్ఎంకే ఇథనాల్ ఫ్యాక్టరీ అనుమతులు ఇచ్చారు అన్నారు. ఈ అనుమతులు అడ్డుపెట్టుకొని ఇప్పటికే 70% పని పూర్తి చేశారన్నారు. ఈ ఫ్యాక్టరీ నిర్మాణం పూర్తయి పనిచేస్తుంటే 2 సంవత్సరాల తర్వాత అక్కడ ఉన్న భూమి, నీరు, వాయు కాలుష్యమై సుమారు 20,000 మంది ప్రజలు చర్మ, శ్వాసకోశ, లంగ్స్, మెదడు, కిడ్నీ సంబంధిత వ్యాధులతో పాటు గర్భిణీ స్త్రీల గర్భస్రావం లాంటి అనేక ప్రాణాపాయ వ్యాధులకు బలవుతారన్నారు. ఈ విషయమై గత నెల 29 తారీఖున కలెక్టర్కి తెలియజేసి ఈ నెల 12 తారీఖున ఫ్యాక్టరీ ముందు దాని రద్దుకై అఖిల పక్షాల ఆధ్వర్యంలో ధర్నా చేశామన్నారు.
కానీ ఈ రోజు వరకు ఎలాంటి స్పందన లేదు. అందుకే వీలైనంత త్వరలో కలెక్టర్ స్పందించి దానిపైన ఎంక్వైరీ కమిటీ వేసి ఫ్యాక్టరీ నిర్మాణ పనులు ఆపి అనుమతులు రద్దు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో సామాజిక అధ్యయన వేదిక కన్వీనర్ లింగంపల్లి భద్రయ్య, ప్రజా ఫ్రంట్ అధ్యక్షులు కోటయ్య, పార్టీ జిల్లా నాయకులు కారింగుల వెంకన్న, POW జిల్లా కార్యదర్శి కొత్తపల్లి రేణుక, PDSU రాష్ట్ర సహాయ కార్యదర్శి ఎర్ర అఖిల్ కుమార్, శెట్టిగూడెం గ్రామ సర్పంచ్ పానుగంటి మల్లారెడ్డి, కూడలి గ్రామ సర్పంచ్ నరసింహారావు, మాజీ సర్పంచ్ సంగం లింగయ్య, రైతులు కాకి పాపిరెడ్డి, రాచకొండ పరమేష్, అఖిల భారత ప్రగతిశీల వ్యవసాయ కార్మిక సంఘం, పేర్ల నాగయ్య, అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య జిల్లా కన్వీనర్ గొడ్డలి నర్సయ్య, పార్టీ జిల్లా నాయకులు వాసపల్లయ్య, POW జిల్లా అధ్యక్షులు చంద్రకళ, ఉపాధ్యక్షులు సూరం రేణుక, సహాయ కార్యదర్శి సంతోషిమాత, TUCI జిల్లా అధ్యక్షులు సయ్యద్ హుస్సేన్, పార్టీ డివిజన్ నాయకులు SK సయ్యద్, పిడమర్తి లింగయ్య, చిత్తలూరు లింగయ్య, మాస్లైన్ పట్టణ కార్యదర్శి SK గులాం, మోహన్, మరియమ్మ, లక్ష్మి, శ్యామల, పావని, సత్యమ్మ, మాలంబి, శేషగిరి, రమేష్ తదితరులు పాల్గొన్నారు. మల్లారెడ్డి, పానగంటి మల్లారెడ్డి. NNK కంపెనీ పక్కమటి ఆనుకొని ఉన్న ఊరు మా చిట్టుగూడెం అండి. ఆ కంపెనీకి చుట్టూ ఒక 5-6 ఊర్లు దగ్గరలో ఇటు 10 కిలోమీటర్లు అని చెప్తారు, కానీ ఇటు 1/2 కిలోమీటర్ కూడా లేవు. ఆ ఊర్లన్నీ కూడా దాని దగ్గరే ఉన్నాయి. బంగారం పండించే పంటలు పండే భూములు దాని చుట్టే ఉన్నాయి. ఇలా అంత మంచి పంటలు పండే దాని దగ్గర తీసుకొచ్చి ఈ కంపెనీ పెట్టి రైతులని ఇబ్బంది పెడుతున్నారు. మేము ఒకటే చెప్తున్నాం, ఇలా గవర్నమెంట్, కేంద్ర గవర్నమెంట్ కానీ రాష్ట్ర గవర్నమెంట్ కానీ ప్రతిపక్షాలు ఉన్న వాళ్ళకి కానీ ఈ విత్తనాల కంపెనీని ఎమ్మటే రిటర్న్ తీసుకోకపోతే ఈ పోరాటాన్ని రైతుల ద్వారా ఎంతకైనా తెగిస్తాం. ఈ రద్దయ్యేంత వరకు ఈ పోరాటాన్ని మాత్రం ఆపమని చెప్పేసి సమావేశంగా తెలియజేస్తాం. కొత్తపల్లి శివకుమార్, CPI ML మాస్ లైన్ పార్టీ సూర్యాపేట జిల్లా కార్యదర్శిని. మోతే మండలం రాయపాడు గ్రామంలో నిర్మాణంలో ఉన్న ఇథనాల్ ఫ్యాక్టరీ ఆపాలని చెప్పేసి గతంలో నవంబర్ 29 కలెక్టరేట్ ముందు ధర్నా చేశాం. డిసెంబర్ 12న ఫ్యాక్టరీ ముందు రైతులతోటి, ప్రజలతోటి, అన్ని పార్టీలతోటి కలిసి భారీ ఎత్తున ధర్నా చేశాం. కానీ ఈ రోజు వరకు ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేదు. కాబట్టి ఈరోజు మళ్ళీ రైతులు, అన్ని ప్రజా సంఘాలు కలిసి మళ్ళీ ధర్నా చేస్తూ ఉన్నాం. మా ఏకైక డిమాండ్ ఇథనాల్ ఫ్యాక్టరీని అనుమతులు రద్దు చేసి మూసేయటమే. ఎందుకంటే ఇథనాల్ ఫ్యాక్టరీ కనుక నిర్మించి పని నడిస్తే 2 సంవత్సరాలలో ప్రజలు మొత్తం కూడా చర్మ వ్యాధులు, ఊపిరితిత్తుల వ్యాధులు, క్యాన్సర్ తోటి బాధపడి అక్కడ పనిచేసే కార్మికులకు ఉపాధి కల్పించాలి, అక్కడ ప్రజలకు. అదేవిధంగా అందులో పనిచేసే కార్మికులకు రక్షణ ఇవ్వాలి, సరి అయిన వేతనాలు చెల్లించాలి. అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి న్యాచురల్ రిసోర్సెస్, సహజ వనరులకు ఇబ్బంది లేకుండా చూసుకోవాలి. కానీ ఇప్పుడు ఈ నెలకొల్పేటువంటి ఈ ఫ్యాక్టరీ పూర్తిగా వాతావరణ కాలుష్యంతో, అంటే 1 లీటర్ ఇథనాయిల్కు 0.76 కిలోల కార్బన్ డైఆక్సైడ్ ఉత్పత్తి అవుతుంది. కొన్ని టన్నుల కొద్దీ మరి కార్బన్ డైఆక్సైడ్ వాళ్ళు చెప్తున్నారు ఏంటంటే రీసైక్లింగ్ చేసి వేరే కంపెనీ వాడతామని. కానీ ఎక్కడ గతంలో చరిత్ర లేదు. దాన్ని తీసుకెళ్ళి ఎక్కడో ఒక వాగులో కలపడం, తీసుకుపోయి మళ్ళీ అది మన పక్కన ఉన్నటువంటి పాలేరు వాగుకు ఈ కలపడం అనేది జరుగుతుంది. దానివల్ల అది నీరు, ఆ నీళ్ళు అనేది అటు ఖమ్మం ప్రజలు, ఇటు సూర్యాపేట ప్రజలు తాగడం జరుగుతున్నది. ఇప్పుడు అదే వాతావరణం మన కాలుష్యంతో మనం మూసీలో చూస్తున్నాం. మూసీలో కనీసం మన చేపలు కూడా తినడం లేదు. మరి అదే పరిస్థితి రేపు పాలేరు వాగు కూడా ఏర్పడుతుంది. రైతులకు కూడా చుట్టుపట్టు పంటలు పండే అవకాశం లేదు. అది పబ్లిక్ హెల్త్ మీద కూడా మరి చర్మ వ్యాధులు, తర్వాత నోరు, ముక్కు, గొంతు, తర్వాత క్యాన్సర్ వ్యాధులు, గర్భస్థ శిశువు పిండాలు చనిపోవడం, తర్వాత ఈ పాంక్రెటిస్, అస్తమాలు, ఇవన్నీ రకరకాల జబ్బులు
మరి ఏర్పడే ప్రమాదం ఉన్నది. మరి ఈనాడు చూస్తున్నాం ప్రజలు ఆరోగ్య సమస్య వస్తే మన కరోనా టైంలో మనం చూసాం, ఇల్లు అమ్ముకున్న వాళ్ళు, భూములు అమ్ముకున్న వాళ్ళు ఆరోగ్యం కొరకు. మరి ఈనాడు మరి పబ్లిక్ హెల్త్ లాస్ అయితే మరి ప్రజల అవస్థలు ఎలా ఉంటాయో మరి పాలకులకు తెలియదని అడుగుతున్నాం. అందుకని పబ్లిక్ హెల్త్కి ఇబ్బంది కలిగేటువంటి యాదాద్రి కాలసర్ప దేవాలయంలో ఈ సంవత్సరం చివరి అమావాస్య కావడం, అది సోమవారం రావడం గొప్ప విశేషమని గుడి ప్రధాన అర్చకులు ఆరుట్ల రాఘవాచారి తెలిపారు. అదేవిధంగా పూజలో పాల్గొన్న భక్తులు సుఖ సంతోషాలతోటి ఆయురారోగ్యాలతోటి ఆనందంగా ఉంటారని, అదేవిధంగా కాలసర్ప దేవాలయంలో సర్పహోమం, దత్తహోమం, అమ్మవారికి అభిషేకం అంగరంగ వైభవంగా జరిగిందని తెలిపారు. యాదాద్రి కాలసర్ప దేవాలయంలో ఈ సంవత్సరం చివరి అమావాస్య కావడం, అది సోమవారం రావడం గొప్ప విశేషమని గుడి ప్రధాన అర్చకులు ఆరుట్ల రాఘవాచారి తెలిపారు. అదేవిధంగా పూజలో పాల్గొన్న భక్తులు సుఖ సంతోషాలతోటి ఆయురారోగ్యాలతోటి ఆనందంగా ఉంటారని, అదేవిధంగా కాలసర్ప దేవాలయంలో సర్పహోమము, దత్తహోమము, అమ్మవారికి అభిషేకము అంగరంగ వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని తీర్థప్రసాదాలు తీసుకున్నారు. అదేవిధంగా ప్రత్యేకంగా అన్నదాన కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో భక్తులు ఆనందంగా ఉత్సాహంగా పాల్గొని ఇలాంటి పూజ మేము గతంలో ఎప్పుడు చూడలేదని భక్తులు పేర్కొన్నారు. ప్రతి నెల అమావాస్య సందర్భంగా యాదాద్రి కాళాశ్రమ దేవాలయంలో అన్నదాన కార్యక్రమాలు, పూజా కార్యక్రమాలు అంగరంగ వైభవంగా పౌర్ణానికి జరుగుతాయని గుడి ప్రధాన అర్చకులు సింహాచార్యులు రాఘవాచార్యులు అర్చక బృందం తెలిపారు. ఈ సందర్భంగా గుడి చైర్మన్ గడ్డమి సత్యనారాయణ మాట్లాడుతూ, ఈ కార్యక్రమం మేము చేయడం మా అదృష్టంగా భావిస్తున్నాము. అమ్మవారు మాకు ఎల్లవేళలా మా ఇంటి ఇలవేలు కాబట్టి మేము అమ్మవారిని అంగరంగ వైభవంగా కొలుస్తాం. మరి నేను వచ్చి భక్తులకు అన్నదానం చేయడం నా అదృష్టంగా భావిస్తున్నామని, ఈ కార్యక్రమానికి వచ్చిన భక్తులకు అందరికీ ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేశారని తెలిపారు. समर्पयामि नमस्करोमि। जय बोलो गणेश महाराज की जय, गजानन महाराज की जय। सुवर्ण दिव्य मंत्र पुष्पांजलिं समर्पयामि। तत्पुरुषाय विद्महे महादेवाय धीमहि तन्नो रुद्रः प्रचोदयात्। तत्पुरुषाय विद्महे वक्रतुण्डाय धीमहि तन्नो रुद्रः प्रचोदयात्। अष्टभुजानन्दवर्जा अक्षराणप्रोदे श्रियं देवेन भूमहे श्रेयर्मादेवी विषया कामो सुदामिरण्य प्राणान् महाराजले तत्पां कर्तव्ये पद्मे विराम समुदाय समुदाय स्वाहा ब्रह्मणे नमः। मध्ये मध्ये पूर्वाभोजनं समर्पयामि, उत्तराभोजनं समर्पयामि, मुखप्रक्षालनं समर्पयामि, हस्तप्रक्षालनं समर्पयामि, पादप्रक्षालनं समर्पयामि, शुद्ध आचोपयामि, ताम्बूलं समर्पयामि। हिरण्यगर्भगर्भस्थं हेमबीजं विवाहतो अनन्तं पुण्यफलम् अतं शान्तिं प्रयच्छामहे। दिव्यमङ्गलकर्पूरनीराञ्जन दीपं संदर्शयामि। ओं हिरण्यभात्रं मदोः पूर्णं ददाति वदव्योधारेति एकदा ब्रह्मण उपहरति एकदेवीयमानायुधे सुधा सर्वा भूतानजनमनोऽस्तुते। ॐ पठो ॐ वज्रकाय विद्महे धीमहि तन्नो नारसिंहः प्रचोदयात्। ॐ वज्रकाय विद्महे दीप्तविष्टाय धीमहि तन्नो नारसिंहः प्रचोदयात्। ॐ वज्रकाय विद्महे महाज्वालाय धीमहि तन्नो चक्रः प्रचोदयात्। ॐ वज्रकाय विद्महे महाज्वालाय धीमहि
మండల కేంద్రానికి చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారి గుర్రంపోడు మండల ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు తేలుకుంట్ల చాణక్య జన్మదిన వేడుకలను సోమవారం గుర్రంపోడు మండల కేంద్రంలో మాజీ జెడ్పీటీసీ గాలి రవికుమార్ గౌడ్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రవికుమార్ గౌడ్ చాణక్యను శాల్వాతో సన్మానించి కేక్ కట్ చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. గుర్రంపోడు మండల కేంద్రానికి చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారి గుర్రంపోడు మండల ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు తేలుకుంట్ల చాణక్య జన్మదిన వేడుకలను సోమవారం గుర్రంపోడు మండల కేంద్రంలో మాజీ జెడ్పీటీసీ గాలి రవికుమార్ గౌడ్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రవికుమార్ గౌడ్ చాణక్యను శాల్వలతో సన్మానించి కేక్ కట్ చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తేలుకుంట్ల చాణక్య ఇలాంటి జన్మదిన వేడుకలు భవిష్యత్తులో మరెన్నో జరుపుకోవాలని, రియల్ ఎస్టేట్ రంగంలో ముందంజలో ఉండి సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో చాణక్య వెలుగొందాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు రావుల సైదులు, ఆర్ఎస్ గౌడ్, షేక్ సయ్యద్, మియా, జాల యాదవ్, రావుల శ్రీనివాస్, టిఎస్ గౌడ్, ఇటికాల శ్రీనివాస్, పులకరం సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. Okay, happy birthday. మొత్తం తినాలి అందరు తలా ఒక చిన్న చిన్న పీస్ అందరికి తిని అందరికి హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ చాణక్య గారు. 75 సంవత్సరాలు చేసుకోవాలని మనసారా కోరుకుంటూ ఇంకా 75 సంవత్సరాలు చేసి నిన్ను సూర్యులు చేసుకోవాలి. హెడ్లైన్స్ మరోసారి. ఇందిరమ్మ ఇండ్ల కోసం ప్రజాపాలన మీ సేవా కేంద్రాలలో దరఖాస్తు చేసుకోవచ్చని సూచించిన జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి. వేడుకల పేరుతో ప్రజా జీవనానికి భంగం కలిగిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించిన జిల్లా ఎస్పీ సన్ప్రీత్ సింగ్. 1.12 కోట్లు విలువ గల 449 కేజీల గంజాయిని కాల్చివేసిన భద్రాచలం ఎక్సైజ్ పోలీసులు. ప్రస్తుతం సేకరిస్తున్న విరాళాలపై పారదర్శకంగా లెక్కలు చెప్పాలని డిమాండ్ చేసిన మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కర్ర వెంకటయ్య. ఆలేరు పట్టణ కేంద్రం నుంచి నల్గొండలో జరుగుతున్న మహాసభకు బయలుదేరిన సిపిఐ జిల్లా నాయకులు. ఏబీవీపీ 43వ రాష్ట్ర మహాసభలు విజయవంతం చేయాలన్న ఏబీవీపీ నల్గొండ జిల్లా కన్వీనర్ జినుకుట్ల జయేందర్. సోషల్ మీడియా ద్వారా చాలా వాస్తవ విషయాలు వెలుగులోకి వస్తున్నాయన్న తెలంగాణ ప్రెస్ అకాడమీ చైర్మన్ కల్మకోలన్ శ్రీనివాస్ రెడ్డి. యాదవులకు జిల్లాలో సముచిత స్థానం కల్పించాలన్న అఖిల భారత యాదవ మహాసభ జిల్లా అధ్యక్షులు ముచ్చట్లు ఏడుకొండల యాదవ్. మైనార్టీలకు వారి జనాభా నిష్పత్తిలో రాజకీయ సామాజిక ప్రాతినిధ్యం కల్పించాలన్న హఫీజ్ పీర్ ఖాలిక్ అహ్మద్ సాబీర్.
చోరీలకు పాల్పడుతున్న అంతర్జిల్లా నిందితులని అరెస్ట్ చేసిన నల్గొండ జిల్లా పోలీసులు. ముగ్గులు వేసి నిరసన తెలిపిన సమగ్ర శిక్ష మహిళా ఉద్యోగులు. పోలీస్ నిబంధనలను పాటించాలన్న గుండాల ఎస్ఐ డి సైదులు. ఇథనాల్ ఫ్యాక్టరీ నిర్మాణాన్ని ఆపి అనుమతులు రద్దు చేయాలన్న కొత్తపల్లి శివకుమార్. యాదాద్రి కాలసర్ప దేవాలయంలో చివరి అమావాస్య పూజలు. గాలి రవికుమార్ గౌడ్ ఆధ్వర్యంలో ఘనంగా తేలుకుంట్ల చాణక్య జన్మదిన వేడుకలు. ఇవే బులెటిన్ డీటెయిల్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు సత్య న్యూస్. జనం కోసం, జాగృతి కోసం మన ఛానల్ సత్య న్యూస్ ఛానల్.